స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఇతరులకు పాటల ద్వారా ప్రభుని మహిమపరిచినాం, ఆరాధనతో ప్రభుని మహిమపరిచినాం. మన పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవునికే మహిమ కలుగును గాక, దేవునికి నామానికే మహిమ కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం. అందరూ రెండు పైకి ప్రభుని ఆరాధించారు. అందరూ కూడా చేతులు ఉన్న పద్ధతులు మన రెండు పైకి ప్రభుని ఆరాధించేద్దాం. చేతులు ఉన్న పద్ధతులు కూడా అందరూ రెండు పైకి ప్రభుని ఆరాధించేద్దాం. అమ్మా చేతులు చక్కగా ఎత్తండి, వందరు కూడా చక్కండి. దేవుని ఆరాధించేద్దాం, దేవుని మహిమపరుద్దాం. ఇద్దరు పాట పాడినాము. చేతులు ఎత్తి నేను ఆరాధిస్తానా, చేతులు పైకి ప్రభుని ఆరాధించేద్దాం. దేవుడి చేతుల్లో కాలులు బలం ఇవ్వాలంటే ఆయన కొరకు నీ చేతులు పైకెత్తాలి, ఆయన కొరకు ఆయన సమయం మోకరించాలి. అప్పుడు దేవుని ఆరాధిస్తాడు, దేవుడిని గణపరుస్తాడు, దేవుడి బలము శక్తిని ఇస్తాడు. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. నాయనా, భయంకరమైన రోగ బాధలతో మేమున్నప్పుడు ప్రభువా మమ్మల్ని కాపాడిన నాయకుడా మీ కొందనాలు. రాత్రి వేళ భయమకైనను నాయన, భయంకరమైన ఎండలైనను వానలైనను నాయన స్తోత్రం, ఏది మా మీదకి వచ్చినను, ఏది కూడా మమ్మల్ని కవలించడానికి ఇది లేకుండా ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపించిన మా నాయకుడా మీ కొందనాలు. ఈ రోజు నిన్ను నా దేవుడు ధైర్యపరిచే రోజు, ఈ రోజు నీ కుటుంబాన్ని బలపరిచే రోజు. హల్లెలూయా. ఈ రోజు నీకు బలం ఇచ్చేవాడు ఆయన. ఈ రోజు నిన్ను ఆయన ఎన్నుకొని నిన్ను బలమైన ఒక సాధనము చేయడానికి, ఒక వ్యక్తిగా నిలబెట్టడానికి, ధైర్యపరచడానికి ఆయన నీ యందు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వెటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. చెప్పడు కూడా అయిపోతామా? బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు, వెటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనయా వేరే ఆధారం, లేనయా వేరే ఆశ్రయం.
నడిపించను, గుడారము సమీపించను, అపాయము రానేరాదు. లేనే లేదయా, లేనే ఆధారం, నా దుఃఖమా, నా శైలమా. లేనే లేదయా, లేనే ఆధారం, నా దుఃఖమా, నా శైలమా. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే. అందరూ కలిసి దేవుని ఆరాధించినప్పుడు దేవుని శక్తి, దేవుని బలము, దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క బలము మనందరికీ దేవుడు బిడ్డగా నేను పరిశుద్ధ దినములో మనకందరికీ బిడ్డగా దేవుడు దయచేస్తున్నాడు. దేవుడికి సాక్షి చేస్తున్నాడు. దేవుడికి శాంతం ద్వారా ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. దేవుని యొక్క మహాశక్తి, దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క బలము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చి మనందరినీ ఒక ప్రత్యేకమైన రూపం ఇచ్చి, ఒక ప్రత్యేకమైన ధైర్యపరిచి, ఓ ఈ బాబా థ్యాంక్ యూ జీసస్. ఆరాధన మరొక చేతులు పైకెత్తి, ప్రభువా 1000 మంది పడిపోయినను నైనా, నాకు ఎవరు శత్రువులు ఎదురు వచ్చినను ప్రభువా, నా సొంత వారు నన్ను వెలివేసినను ప్రభువా, నైనా స్తోత్రాలు. నైనా నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభువా, నీలాంటి వారు ఎవరు లేరు. నాకు ఎదురు అనేకులు ఉండొచ్చు కానీ, నా శత్రువులు అనేకులు ఉండొచ్చు కానీ నాకు బలం లేదు ప్రభు వాళ్ళని ఎదిరించడానికి. అయ్యా నాకు జ్ఞానం లేదు వాళ్ళతో మాట్లాడడానికి అని చెప్పి భయపడుతూ వణుకుతూ ఉన్న నీతో నా దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో భయపడకు, నేను నీకు మంచి దేవుడిని, నేను నిన్ను బలపరిచేవాడిని, నేను నీకు ధైర్యం ఇచ్చేవాడిని అంటున్నాడు. రబల రాశబర హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మన 2 చేతుల పైకెత్తి, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మనమందరూ చెప్తాము, ఉచ్చరిస్తాము ఆ మాటని. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అయ్యో నా జీవితంలో చెప్పుకోలేని బాధ, నేను ఎవరితో చెప్పినా తీర్చలేని బాధ నేను అనుభవిస్తున్నాను అంటున్నావా? ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపి నైనా నేను నీకు దూరంగా పారిపోగా. నా దేవా నీవు నన్ను నడిపించావు, నన్ను పట్టుకున్నావయ్యా. అందరూ స్వరమెత్తమా. ఎంత మంచి దేవుడవేసయ్యా. 2 చేతులు పైకెత్తి, ఎంత మంచి దేవుడవేసయ్యా.
నా చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. ఈరోజు నీ చింతలన్నీ తీరే రోజు. చిన్న సంఘమా, అయ్యో ఈ సంఘము నిండలేదే, ఈ సంఘానికి జనాలు రాలేదే అని చెప్పి విశ్వాసమైన నీవు బాధపడుతున్నావా? సంఘ కాపురివైన నీవు రోధిస్తున్నావా? నా దేవుడు ఈ సంఘాన్ని పట్టచాల జనముతో నింపబోతున్నాడు. ఈ సంఘము ఆశీర్వదించే సంఘముగా ఉండబోతుంది. నీ కుటుంబము ఆశీర్వదించే కుటుంబంగా ఉండబోతుంది. నీవు ఈరోజు ఆశీర్వదించే గుంపుగాలో ఉండబోతున్నావు. ఆశీర్వదించే గుంపులో ఉండబోతున్నావు. దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు మీరందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. మీరు ఈరోజు దీవించబడబోతున్నారు. ఈరోజు మీరు దీవించబడబోతున్నారు. యేసు నామములో మీరు దీవించబడబోతున్నారు. థాంక్యూ జీసస్. అందరం అదే విధంగా ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. దేవుని బిడ్డల ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం దేవుని అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడు నీ మాటల ద్వారా తండ్రి. మనుషులు మాట్లాడితే వ్యర్థం ప్రభువా తండ్రి. మనుషుల మాటలో లాభం లేదు తండ్రి. మనుషుల మాట ద్వారా ప్రయోజనం లేదు ప్రభువా తండ్రి. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలం ఉన్నది, నీ మాటలో దీవెన ఉంది ప్రభువా. నీ మాటలో ఆశీర్వాదం ఉంటుంది. నీ శక్తి గల మాటలు తండ్రి మాతో మా అందరితో మేము మాట్లాడమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేసి నేను అడుగుదాం. అడుగు నీకు ఇవ్వబడును. అడుగుదాం, మేము మొదలుపెడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రం ప్రభువానికి వందనాలు. స్తోత్రం తండ్రి. అయ్యా మరొక దినాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఈ పరిశుద్ధమైన దినాన్ని తండ్రి నీ మందిరంలో చేరే ప్రభువా, నీ ఆవరణలో చేరి తండ్రి నీ నామాన్ని ఘనపరిచి మహింపరిచి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినాం. ఈ దినాన్ని ప్రేమించి ఈ సన్నిధిని ప్రేమించి ప్రభువా కూడొచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రభానికి వందనాలు. స్తోత్రం తండ్రి. ఇక రాలేని బిడ్డలందరినీ క్షమించండి ప్రభానికి వందనాలు. స్తోత్రం తండ్రి. వారిలో నీ మందిరానికి వచ్చే మనసులు మీరు దయచేయండి ప్రభానికి వందనాలు. స్తోత్రం తండ్రి. మరొకసారి ప్రభానికి వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మతో మీరు ఆవరింప చేస్తుందండి. నీ ఆత్మతో మీరు బలపరిచే ప్రభానికి స్తోత్రం తండ్రి. నడిపించండి ప్రభానికి వందనాలు. సమయంలో తండ్రి ముందున్న సమయం అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ వాక్య ద్వారా మాతో మాట్లాడమని, సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఇద్దరు కూర్చుందాం. అందరు లైన్గా కూర్చోవాలమ్మా. కొంచెం క్రమంగా కూర్చోండి. లైన్గా కూర్చుందాం. అందరు ఉన్న వాళ్ళు కూడా లైన్గా కూర్చోవాలి. లైన్గా కూర్చుందాం. మంచిది. ఈ సమయంలో మనము సాక్ష్యాలు విందాం. సాక్ష్యం చెప్పేవారు దేవుడు గత వారంలో మీ జీవితంలో ఏం మేలు చేసినారో అదే తను ఎప్పుడో సాక్ష్యాలు కాకుండా గత వారంలో దేవుడు మీకు ఏం మేలు చేసినారో ఒకరిద్దరు మాత్రమే, ఎందుకంటే మనకు సమయం లేదు. దైవజనులు మనలో ఉన్నారు, వాళ్ళు వాక్యం చెప్తారు. కాబట్టి సాక్షి చెప్పేవారు త్వర త్వరగా లేచి దేవుడి జీవితంలో చేసిన మేలులు మాత్రమే ఈ సమయంలో పంచుకున్నట్టయితే మనం ముందుకు సాగుతాం.
సాక్ష్యం ఏంటంటే పోయిన బేస్తారన్నాడు మా బుజ్జి వాళ్ళ ఏరాలు కొడుకు. అప్పటికి 3 రోజులు అయింది డెలివరీ అయ్యి. అయితే అక్కడనే కామిళ్ళు అయ్యి బాగా పచ్చగా అయింది మనిషి మొత్తం. చూసేద్దాం అంటే ఇక అట్లనే పోయి హైదరాబాద్ పోదామని పోయింది. అబ్బాయిని చూసే వరకు మొత్తం కామిళ్ళు అయ్యి కడుపులో పడి అసలు పచ్చగా అయింది మనిషి. ఇక నేనుండి ఇంత పచ్చగా అయింది ఎందుకు అక్క హాస్పిటల్కి తీసుకుపోవాలంటే ఆర్ఎంపీ డాక్టర్ కాడ చూపిస్తే ఆయన అన్నాడుగా, ఆయన పుట్టడమే అట్లా ఉన్నాడు, ఎర్రగా ఉంటాడు, ఏం కాదు అన్నాడు. వద్దు అక్క మీరు హాస్పిటల్కి తీసుకుపోరు, ఏం కాదు వద్దు తీసుకుపోరు అని ఆ డాక్టర్ చెప్పినాక కూడా నేను మా బుజ్జి కలిసి చెప్పినాక శ్రీపేటకి తీసుకుపోతే 3 హాస్పిటల్ తిప్పినా కానీ ఇక్కడ వద్దు హైదరాబాద్ తీసుకుపోవాలని అంబులెన్స్ మాట్లాడినాక నిమ్సీ హాస్పిటల్ అట అక్కడికి తీసుకుపోయి ఇక ట్రీట్మెంట్స్ ఇస్తాకనే బాగా కామిళ్ళు అయ్యి కడుపులో పడ్డాయి. నమ్మకం ఇయ్యము మీరు సంతకాలు పెట్టరని వాళ్ళ ముగ్గురితో సంతకాలు పెట్టించుకున్నారట. సంతకాలు పెట్టించుకొని బాగా ఇక్కడ బొడ్డు దగ్గర కట్ చేసి ఆ రక్తం తీస్తే చెడు రక్తం అనేది బాగా పగిలిపోయి ఆ రక్తం అంతా తీసి మళ్ళీ కొత్త రక్తం ఎక్కించారు. ఆ నైట్ మొత్తం ఇంకా ప్రార్థన చేసుకుంటా ఆ దేవుడే మేలు చేస్తాడని వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా ఆ నైట్ మొత్తం ప్రార్థన చేసుకుంటున్నాం. ఉన్న తర్వాత వాళ్ళందరూ మీరు దేవుడే రప్పించిందమ్మ మిమ్మల్ని రాకుంటే నా పిల్ల బతకపు నా కొడుకు బతకపోవా అని వాళ్ళందరూ ఒకటే ఏడుచుకుంటే మంచిగా ప్రార్థన చేసారు అని అన్నారు. ఆ బిడ్డ కూడా ఇంకా కూడా హాస్పిటల్లో ఉన్నారు. తల్లి రక్తం కొడుకు రక్తము కలవలేకుండా ఉన్నది. తల్లి రక్తం కలిసేటట్టుగా ఆ రక్తమే తీసి ఎక్కించారు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. నైట్ కూడా మళ్ళీ అమ్మాయికి జ్వరం వచ్చిందట. ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయరు. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. ఇంకా దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, సంఘంలోందరికి వందనాలు. మరి దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి మరి దేవుడికి వేలాది వందనాలు. దేవుడు మా జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు. మరి దేవుడు మరి నా కుటుంబాన్ని నా పిల్లలని రక్షించిండు. మరి దేవుడు మరి వారంలో మరి చిన్న పాప మరి రియాన్సి మరి నా మనమరాలు మరి ఆమెకు రక్త కణాలు తక్కువైనాయి. హాస్పిటల్కి వెళ్ళినాము. మరి దేవుడు మరి అక్కడ మరి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే మరి చాలా వరకు మరి ఆయన బాగా పైసలు అవుతున్నాయి. మరి సార్ మేము పేదోళ్ళం పెట్టలేమని అంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. మరి అక్కడ ట్రీట్మెంట్ చేసినారు. మరి దేవుడు మరి ఆమెను స్వస్థపరిచినాడు. మరి బిడ్డ క్షేమంగా ఉన్నది. మరి మీరు మరి ఆ బిడ్డ గురించి కూడా తల్లి గురించి కూడా ప్రార్థించండి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసిండు మాకు. మరి పేదోళ్ళం అయినా కానీ దేవుడు మరి గొప్ప కార్యం చేసిండు. మరి భయమైంది నాకు. చిన్న పాప మరి ఎంతో బాధపడ్డది జ్వరంతో, మరి రక్త కణాల జ్వరంతో బాగా బాధపడ్డది. అయినా కానీ దేవుడు స్వస్థపరిచి మరి బాగు చేసిండు. మరి దేవుని వందనాలు. మరి నా కుటుంబాన్ని నా పిల్లల బట్టి మరి మీరందరూ ప్రార్థించండి. మరి దేవుడు గొప్పవాడు. మరి నన్ను బతికించండు. మరి నా పిల్లని కూడా మరి ఎన్నో మా కష్టాలు వచ్చిన దేవుడు తీర్చిండు. మరి అందుకు మరి దేవుడు వందనాలు. మరి నా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి లెక్క. హల్లెలూయా 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 అని చెప్పి చేతులు ఎత్తాలి పైకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మంచిది. చెప్పబడిన సాక్ష్యం బట్టి దేవునికి కొందడానికి ఎవరు ఉండరా? త్వరగా మరి చెప్పాలనుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యము దేవునిలో చెప్పాం. మనం వాళ్ళకి వీళ్ళకి వెళ్ళాం ఒక పుల్లం వాళ్ళం అని చెప్తాం కదా. నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయని చెప్పి మనం దేవుడి విషయంలో చెప్పినప్పుడు దేవుడు మన సమస్యను తీరుస్తాడు, మనం ఆస్వాదిస్తాడు. దేవునికి వందనాలు, కమ్మగారికి వందనాలు, వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. నా సాక్ష్యం మరి కుటుంబం అంతా మరి అక్కడికి రావాలి. మా మనవాడు అక్కడ మరి కావాలి మరి పరీక్ష రాస్తున్నాడు. 4 పరీక్షలు ఒక 2 ఉన్నాయి. మరి ఆయన మంచిగా పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఆయనకు పరీక్షలు వచ్చినప్పుడల్లా ఇక్కడ చదివేటప్పుడు కూడా మరి ఆయన టెన్షన్ వస్తుంది, భయపడతాడు. ఎప్పుడు
జ్వరం వచ్చేది. మరి మొన్న కూడా జ్వరం వచ్చిందట. మరి దేవుని చిత్తం, మరి దేవుడు మరి జ్వరం వచ్చినా కూడా మరి రాస్తూనే ఉన్నట. మనకు ఫోన్ చేసిండు, రాస్తున్నాం అమ్మ అని ఫోన్ చేసిండు. మరి ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మనరాలు కూడా మన జ్వరం వచ్చిందని వచ్చి 10 రోజులు అయింది. వచ్చి ఆమె కూడా కొద్దిగా నెమ్మ వచ్చిందని డాక్టర్ చెప్పిండు. మందు పెట్టిండు. నేను కూడా ప్రార్థన చేస్తున్నా దేవుని కూడా. దేవుడు మమ్మల్ని రక్షించబడ్డాడు. మరి నాకు ఎన్నో మేలు చేసిన. నాకు క్యాన్సర్ వచ్చినా కూడా నన్ను సత్యదాన్ని బతికించిండు దేవుడు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నేను దేవుని భాగ్యంలోనే బతుకుతున్నాను. నా పిల్లలను మరి మంచిగా చదువుకొని వాళ్ళు బలపరిచేటట్టు, మరి వాళ్ళకు మంచి మార్కులు తెచ్చుకునేటట్టు, ఆయనతో చదువుకుంటే వాళ్ళు కూడా అందరూ పరీక్షలు రాసేటప్పుడు కూడా వాళ్ళకు మంచి మార్కులు వచ్చేటట్టు చిన్న సాక్ష్యం దేవుడు జీవిస్తున్నాం. దేవుడు ఇంత గొప్ప సాయం కూడా చేస్తానన్నా. 10 పనులు నాకు దిక్కు లేకుండా నా దేవుడి కోసం చెప్పేస్తున్నా. నన్ను ఎవరు సేవ చేస్తున్నా కానీ దేవుడు నన్ను సేవ చేస్తుండ్రు. నన్ను ఎంతో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఇచ్చినా నాకు తొలగిస్తుంది దేవుడు. నా మనలు కూడా నా దేవుడు కూడా దేవుడు సంపించాడు. కూడా పిల్లగాడు కూడా ఇంతవరకు దాపలు పోవులేదు. మంచిగా శ్రేమంగా పిల్లగాడు మంచిగా ఉంటుంది. ఆ పిల్ల కూడా మంచిగా ఉంటుంది. నా మనవరాలు కూడా, నా బిడ్డ కూడా రక్షణ పొందింది కానీ ప్రార్థనలు వచ్చి కూకోవట్లేదు. ఆ కోసం కూడా ప్రార్థన చేయాలి. నేను మొన్న పత్తార పోతే కలుపు నా కోడి ప్రార్థన చేస్తే ఆ కాంచి సాతాన్ని శోధిస్తుంది. నొప్పి 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 ఆమెలు ఉరుకొచ్చి కాసినట్టు కారినట్టు వస్తుంటే ఆయా ఆ నిదాన్ని ప్రార్థన చేసుకుంటాయా? నువ్వు ఉన్నావు ఆయా, యశ్వాన్ని నిన్నే ఏదిచ్చింది ఆ సాతాను. నేనంతే తానయ్యా, నువ్వు నాకున్నావు. ఏ సాతాను తొక్కే తండ్రివి, తొలగి తీసే తండ్రివి. ఈ నొప్పి లేకుండా నన్ను బాగుంది. ఎంతో బాధతున్నా. నేను 20 రోజుల నుంచి నేను బాధపడ్డా కానీ ఒకరితో చెప్పలే, నా బిడ్డతో చెప్పలే, మనలతో చెప్పలే, అవతలితో కూడా చెప్పలే. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నన్ను బతికిస్తాను, నన్ను సహాయం చేస్తాడు అని నేను 24 గంటలు ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన కూకున్నా మనం నొప్పి లేసి రేత్రి అయ్యా అమ్మ అనుకుంటా లేచి ఎవ్వరు కూడా నా బిడ్డ సపోర్ట్ చేయాలి, నా మనవలు కూడా సపోర్ట్ చేయకున్నాయా? నువ్వున్నావు, నాకు నా నొప్పి తీసేస్తావు, నన్ను కాపాడుతావు తండ్రి అని 2 గోళ్ళు నొప్పి మోసేసావుడు, నొప్పి లేసుడు అన్నీ 20 రోజుల నుంచి నన్ను ఏది ఇచ్చింది. అవతలితో చూస్తుంటే కూడా నేను అవతల పోయి చూస్తాకనే ఏందో వచ్చినట్టు కనబడి నిలబట్ట అనిపిస్తుంది. మళ్ళీ అవతల పోయి సహాయించుకొని ఇంతకొచ్చి ప్రార్థన చేసుకున్నాను. నువ్వు ఉన్నావు, నాకే భయం లేదు. యశ్వంటి వచ్చి నువ్వు తొలగించే తండ్రి ఉండవు, నాకే భయం లేదని ప్రార్థన చేసుకుంటా. నేను కాశ నిండియాలా మంచిగా నా పానం 5 గోళీలు కూడా వేసుకోలే. ఇప్పుడు 4 సంవత్సరాలు నేను గోళీ వేసుకోక దాగన పోక 5 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు 24 గంటలు మందులే దగ్గుదమ్ముతో బాధపడ్డా. లేకపోవచ్చు ఈ గుండెల గురించి అయ్యా నేను ఎందుకు ఈ బతకాలయ్యా? నేను నాకు ఎవ్వరు లేరు, నాకు తోడు లేదు, జీడం లేదు, నాకు చుట్టాలు నాకు దూరం అయ్యారు, నాకు బంధువులు నాకు దూరం అయ్యారయ్యా. నాకు అన్నీ ఉన్నప్పుడు నాకు అందరి దగ్గర ఇచ్చిరయ్యా, నాకు ఇప్పుడు ఎవ్వరు లేరయ్యా అని 24 గంటలు ప్రార్థన చేసుకుంటే నన్ను మంచి కాపాడు నా దేవుడు. 10 దాంట్లో నాతో నా తోడుకున్నాడు, నా తోడుకు నన్ను కాపాడు నడిపిస్తుండు. అధికారులకు మూడు నాటి నా తల్లి నాటకుండా నా హస్తం బట్టి నా పాదాలు నడిపిస్తున్నా దేవుడు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. చెప్పబడిన సాక్ష్యం బట్టి దేవునికి వందనాలు. అందరి తలలో వచ్చి కళ్ళు మూసినట్టయితే చెప్పబడిన సాక్ష్యం కోసం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన మోకరించడం నేర్చుకుందాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితంలో మేలు చేసేవాడు, ఆయనకి సమస్తము సాధ్యమండి. ఎప్పుడైతే మనం దేవుడి వైపు చూస్తామో దేవుడు కార్యం చేస్తాడో.
సమస్యలోకి చూడవద్దు, మనసులోకి చూడవద్దండి. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు సమస్యను తొలగిస్తాడు. ఎర్ర సముద్రం నా 2 పాయల గీసిన దేవుడు, చనిపోయిన లాగం తిరిగి లేపిన దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యమే. అందరూ కూడా దేవుని వందనాలు తెలుస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఆరాధించి బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటా, మనసారా ఆరాధించు బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటా, మనసారా ఆరాధించు బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఆరాధించు బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనసులెల్లారు నన్ను తప్పుబట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించే, మనసులెల్లారు నన్ను తప్పుబట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నారు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలే
లేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నే బ్రతకాలేనయ్యా. చేతులు ఉన్న కొత్త కృప చేతులు పైకెత్తి, చేతులు మీకు ఇచ్చిన దేవుడు ఇచ్చినట్లయితే దయచేసి చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధన చేద్దాం. నిజంగా దేవుడు లేకపోతే మనం ఉండలేమండి. ఆయన తోడు లేకపోతే మనం బతకలేము. ఒక క్షణం కూడా మనం బతకలేము. ఆయన కొడుకులు నిద్రించిన దేవుడు మన దేవుడు అండి. ఆయన కొడుకుగా నిద్రించక ఎల్లప్పుడూ మనం కాపాడుతున్న దేవుడు. ఆయన లేకపోతే మనం బతకలేమండి. అనుకోవచ్చు నాకు ఆస్తి, డబ్బులు, ధనం అన్నీ ఉన్నాయి, నేను జీవించగలనుకుంటావు, కానీ అంతా వ్యర్థమే. ఆయన తోడు లేకపోతే, ఆయన నీతో లేకపోతే నువ్వు బతకలేవు, జీవించలేవు, ముందుకు అడుగేయలేవు. ఆయన తోడు నీకున్నప్పుడు, ఆయన నీతో ఉన్నప్పుడు నడవగలవు, బ్రతకగలవు, ఈ లోకంలో ఉన్న సమస్యలన్నింటినీ జయించగలవు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సాక్ష్యముగా దేవుని మహిమపరిచిన దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుని స్టీవెన్ ప్రార్థన చేస్తారు. ఆమేన్. అందరు కూర్చుందాం దయచేసి. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం అండి. దయచేసి మీ ఫోన్లు అందరు సైలెంట్లో పెట్టండి. దయచేసి ఫోన్ ఎవరు కూడా ముట్టుకోవద్దు. వాక్యం చెప్పడం బయటలో చూడాలి కానీ ఫోన్ చూడవద్దు. ఓకే, అందరికీ అర్థమవుతుంది కదా. ఫోన్ వచ్చినా బయటికి లేచిపోవద్దు. ఎందుకంటే మనకు దేవుని కంటే ముఖ్యం ఏది కాదు. అర్థమవుతుంది. ఒకప్పుడు ఫోన్ లేనప్పుడు వెనకటి వాళ్ళు చాలా మంచి బతికిరా. ఇప్పుడు కూడా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినాం కాబట్టి మనకు వాక్యం ముఖ్యం. ఎందుకంటే ఫోన్లో బలం లేదండి, వాక్యంలో బలం ఉంది. హల్లెలూయా. ఫోన్లో ఏం లేదు, వాక్యంలో శక్తి ఉన్నది. కాబట్టి దయచేసి ఈ సమయంలో దేవుని వాక్యం వింటప్పుడు చాలా దూరం నుంచి దైవజనులు మన వద్ద వచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రావడానికే మనకు చాలా కష్టమవుతుంది. అదేంటండి, కానీ దైవజనులు ఇంత దూరం నుంచి ఎందుకు వచ్చిన వాళ్ళని తెలుసండి. మన చుట్టం కాదు, మన పాలలో కాదు, మన ఊళ్ళో కూడా కాదు. హల్లెలూయా. దేన్ని బట్టి వచ్చి ఇక్కడికి? దేవుని వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. దేవుని ప్రేమను బట్టి. అదైతే మన ఊర్లో పండి పోవాలంటే, పెళ్ళిళ్ళు పోవాలంటే ఉరుకుతాం, పరిగెత్తాం కదా, అంతేనా? కానీ దేవుని సన్నిధికి రావడానికి చాలా కష్టమవుతుంది. ఒక పక్క ఊరికి ప్రాణం పోవాలన్నా, ఇంకా దూరం పోవాలన్నా కొంచెం చాలా ఆలస్యం చేస్తాం. కానీ ఆ పెళ్ళికి దూరమైన పోతాం. కానీ వాళ్ళు చూడండి, వాళ్ళు రావడానికి ఇక్కడ చాలా దూరం. అదైతే దూరం ఒకటి, భారం ఒకటి, రెండోది ప్రయాసం కూడా. అంటే అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి డబ్బులు చాలా అవుతాయి. హల్లెలూయా. అదే వాళ్ళ దేశంలో వాళ్ళు ఆరాధించుకోవచ్చు, వాళ్ళ దేశంలో వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు ఏమన్నాడు? ఎక్కడైతే 2-3 కూడుకుంటారో అక్కడ ఉంటానడా? కాబట్టి ఎక్కడైనా ప్రార్థన చేసుకుని దేవుడు ఉంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞని వాళ్ళు ప్రేమించి మరి దూరము మరి దేవుని యొక్క మాటలు మనం చెప్పడం మధ్యలో వచ్చారు కాబట్టి
అందరూ కూడా నిశ్శబ్దంగా క్రమంగా అందరి చేతులు బైబిల్ ఉండాలి. దేవుని వాక్యం చెప్పు అందరూ కూడా మన శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోకిద్దాం. కాబట్టి ఈ సమయంలో మన వద్ద పాస్టర్ జాక్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. తెలుగులో మరి అనువాదం చేస్తని పాస్టర్ కేపీ డేవిడ్ రాజు గారు, వారు మునుగాల దగ్గర నరసింహగూడెంలో వాళ్ళు దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. వారు తెలుగులో మనకు అనువాదం చేస్తారు. మనం చప్పట్లు పెట్టి ఈ సమయాన్ని పాస్టర్ జాక్ గారికి అప్పగిస్తాం. Amen. Hallelujah. Yeah. I'm going to say a prayer for everybody, okay? Lord, I pray that you would bless every person, touch their lives, Lord, touch their families' lives in the name of Jesus. ప్రతి ఒక్కరిని మీరు తాకండి ఆయన, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది ఈ సంఘంలో మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. I thank you for meeting every need, Holy Spirit. I thank you for healing bodies in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవా, వాళ్ళ శరీరాలకి ఏది కావాలో అది ఈ సమయంలో మీరు స్వస్థత కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మీరు ఆయన ఈ ప్రజలకు మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. I thank you for doing a work in people's lives in Jesus' name. అయ్యా, మీరు ఈ ప్రజల్లో మీరు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. I thank you for the fire of the Holy Spirit right now, Lord. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. I want you to turn to Romans chapter 10, verse 14 and 15. రోమిలకు రాసిన పత్రిక తీద్దాం. 10వ అధ్యాయము 14 నుంచి 15 వరకు చదువుతాం. The Bible says, "How then shall they call on him in whom they have not believed? And how shall they believe in him of whom they have not heard?" అక్కడ చూస్తున్నాం, చెప్పడానికి చెప్పేవారు లేకపోతే, అంటే వారు విశ్వసింపని వారు ఎట్లు ప్రార్థన చేయగలరు, ఎట్లు విశ్వసించదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, And how shall they hear without a preacher? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించదు, And how shall they preach except they be sent? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములతో సుందరమైనవి. And it is written, "How beautiful are the feet of them that preach the gospel of peace and bring glad tidings of good things." ఈ రోజు మీకు ఒక సమాధానకరమైన సువార్తని ప్రకటించాలని నేను ఇష్టపడుతున్నాను. So the Bible is saying, how can someone hear unless someone sent? బైబిల్ చెప్తుంది, వినువాడు వినకపోతే వానికి నష్టం అని చెప్పి బైబిల్ అంటున్నది. How shall they call on someone that they do not believe in? నమ్మడానికి కొంతమందిని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకుంటాడు. So in other words, you have to hear it to believe it. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి చాలా మంది ఉన్నారు, కానీ వినేవారు మనము వినడానికి సిద్ధంగా ఉండాలి. That Jesus Christ is the Savior of the world. He came down on this earth to die. దేవుడు ఈ ప్రజలని, లోకాన్ని రక్షించడానికి పరలోకము నుంచి ఆయన దిగి వచ్చాడు మనల్ని కాపాడడానికి. For you and for me. He loves us that much. నిన్ను నన్ను ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. The Bible says this in 2 Timothy 1:7, "For God has not given us a spirit of fear, but that of power and love and of sound mind." 2వ తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనములో, పిరికివైన ఆత్మ మనకి లేదు, భయపడే ఆత్మను మనకి లేదు, కానీ ధైర్యమైన ఆత్మని దేవుడు మనకిచ్చాడు. He does not give us what the world gives, but he gives us his peace. మనకి ఆయన భయపడే ఆత్మని ఇయ్యలేదు, ధైర్యమనే ఆత్మను నింపాడు. ధైర్యమైన పరిశుద్ధ ఆత్మ శక్తిని మనకిచ్చాడు. When the fire of God comes on the inside of you, you're going to be changed. You're going to be different. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, మనలోకి వచ్చినప్పుడు మన జీవితం రూపాంతరం చెందుతుంది. All you have to do is believe on the Lord Jesus Christ and you can be saved. మనము ఎంతమంది అయితే దేవుణ్ణి, ఆయన ప్రభువుని నమ్ముతామో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు మనము చూస్తూ ఉంటాం. He can meet every need in a moment of time. He can touch your life. మీ యొక్క అవసరం తీర్చడానికి ఆయన సమర్థవంతుల దేవుడు.
మీ యొక్క రోగాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను తాకడానికి ఇష్టపడే దేవుడు. The Bible says in John 14:12, Verily, verily, I say unto you, he that believeth on me, the works that I do, shall he do also. యోహాను సువార్త 14వ చదవమా. యోహాను సువార్త 14వ అధ్యాయములో 12వ వచనములో ఒక మాట ఉన్నది, చదవమా. And greater works than these shall he do, because I go unto my Father. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వసించువాడును చేయును, నాకంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. So the very same works that Jesus has done, we can also do. దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథములో స్పష్టంగా చెప్పాడో, నేను ఏదైతే చేశానో అది మీరు కూడా చేయగలరు. Just as Jesus raised the dead, we can see the dead raised. Hallelujah. ఆయన ప్రభువైన యేసుక్రీస్తులు ఏదైతే అనేక గొప్ప కార్యాలు చేశాడో మనం బైబిల్ గ్రంథంలో చూసాం. And Jesus opened the eyes of the blind in John chapter 9. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో దేవుడు గుడ్డివాని కళ్ళు తెరిచాడు. He wants to come big on the inside of you. He wants to live big on the inside of you. ఆయన మనలోకి వచ్చినప్పుడు మన రోగాల్ని తీర్చడానికి సమర్థవంతమైన దేవుడు. He loves every single person. He has a plan for your life. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. మీ జీవితములకు ఆయనకు వచ్చి అద్భుత కార్యములు చేయడానికి ఇష్టపడే దేవుడు. He has a specific purpose for your life. మీ జీవితంలో ప్రవక్తగా లేకపోతే ఒక గొప్ప ప్రవచించేవాడిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు మనల్ని. And you've got to find him. You've got to seek him while he may be found, the Bible says. మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతికినట్లయితే, దేవుని యొద్దకు జాగ్రత్తగా మనం నడిచినట్లయితే ఆయన మన యొద్దకు రావడానికి ఇష్టపడే దేవుడు. The Bible says, draw near to me and I'll draw near to you. నేను యోహాను సువార్తలో అంటున్నది, ఎవరైతే నాలో ఉంటారో నేను వాళ్ళలో ఉంటాను, వాళ్ళ జీవితంలో ఉంటానని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. When you experience the Lord Jesus Christ in all of his power and fire and glory, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రతి మనిషిలోనూ ఉండడానికి ఇష్టపడే శక్తి అది. your life is going to be changed. Hallelujah. మన జీవితం ఇక మీదట ఉన్నట్టు ఉండదు, కానీ మన జీవితాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. Hallelujah. Your life is going to be transformed by the power of the Holy Spirit. నీ జీవితము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మార్చబడుతుంది. You're not going to be the same person. నేను కూడా అలాంటి వాడినే ఒకప్పుడు. You're going to be going one way, but God can change the direction of your life. దేవుడు నా జీవితాన్ని ఏ రీతిగా మార్చాడని చెప్పడానికి నేను ఎటువంటి సందేహపడను. నేను The Bible says in Acts 1:8, but you shall receive power after that the Holy Ghost has come upon you. అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో 8వ వచనమును చూసినట్లయితే అక్కడ మనము చూడగలము, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూమి దిగంత వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. And you shall be witnesses unto me both in Jerusalem and all Judea సాక్షివై ఉంటున్నాడు యూదయ సమరయ అంతటా కూడా, and in Samaria and to the uttermost parts of the earth. ఆయన యూదయ సమరయ దేశం అంతటా కూడా ఇంకా ఆయన సువార్త ప్రకటించడానికి ఆయన సమర్థవంతుడుగా ఉంటున్నాడు. And the Bible goes on to say that they're all in one accord in one place. మనమందు పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది, మనమందరం కూడా పాపము చేసి ఆయన యొక్క శక్తిని పొందుకోలేని వారుగా మనము మిగిలిపోయాం. కానీ ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తామో ఆయన మనల్ని క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. And suddenly the Holy Spirit came upon him like a mighty rushing wind. ఎప్పుడైతే ఆ యొక్క పౌలు శీలలు కూడి ప్రార్థిస్తున్నారు ఒక చెరసాలలో, And it filled the whole house where they were staying, the Bible says. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నట్టుండి వాళ్ళని కవలించింది. And tongues like flames of fire that were divided appeared on them and rested on each of them. వాళ్ళు ఒక్కొక్కరి మీదను కూడా పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. The Bible said that they're filled with the Holy Spirit and began to speak with other tongues. వాళ్ళు ఆ యొక్క చెరసాలలో కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కొక్కరు పరిశుద్ధాత్మతో నిండుకొని భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. As the Spirit gave them utterance. నిజంగానే వాళ్ళకు ప్రవచించే వాక్కు కూడా దేవుడు ఇచ్చాడు. So you can be filled with the Holy Spirit today. మనము ఈ రోజు పరిశుద్ధాత్మని నింపుకొని మనము నింపబడే వారుగా ఉండాలి. You can know Him and the power of His resurrection.
ఆయనని మనం ఏ రీతిగా గుర్తెరగాలంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడుగా మనం గుర్తెరగాలి. The blood of Jesus still has just as much power today. ఆయన సాధారణమైన శక్తి కలిగిన వాడు కాదు, శక్తికి మించిన శక్తి కలిగిన మన దేవుడు ప్రభు యేసుక్రీస్తు. To save, to heal, to deliver, and to set free. మనందరినీ కూడా ఆయన రక్షించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మన రోగం నుంచి దూరపరచడానికి ఆయన మరణం నుంచి తిరిగి లేచిన సజీవుడు. John 4 verse 29 says, "Come see a man who told me everything I've ever done. Could this man be the Messiah?" యోహాను సువార్త 4వ యోహాను సువార్త 4వ అధ్యాయము 29లో ఈ రీతిగా దేవుడు వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. చదువుదామా? ప్రభువా కాదు 4వ అధ్యాయము 29. మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనుషుని చూడని ఆయన క్రీస్తు కూడా అని ఆ ఊరి వారితో చెప్పగా అయ్యా The woman at the well was touched by Jesus. అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని వచ్చి తాకింది. And she said, "Come see a man who told me everything I've ever done." ఆమె జీవితంలో ఏదైతే జరిగిందో అది వెళ్ళి అనేకులకి ప్రకటించింది ఆమె. Jesus said, "Go get your husband." నువ్వు వెళ్ళి నువ్వు భర్తకు మాత్రమే కాకుండా నీకేదైతే జరిగిందో అది అనేకులకు ప్రకటించమన్నాడు. And then he told her that she's had 5 husbands. The person that she's with is not her husband. ఆమెకి ఒక భర్తే కాదు, అనేకులు ఉండాలని చెప్పి 5 మంది కంటే ఎక్కువ ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. So this is wrong, but God helps them and gives this person a way out. Amen. ఆయనకు అటువంటి స్త్రీనే దేవుడు క్షమించాడంటే మనల్ని క్షమించడానికి ఆయన సమర్థవంతుడు కాదా? క్షమించే దేవుడే ఆయన. You can experience His power and His glory upon your life. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క కృపను మనము అనుభవించే వాళ్ళగా ఉండాలి. The apostles should have given up. They should have just said, "No, it's over. Throw in the towel." పాస్టర్ గారు చెప్పినంత వరకే కాదు, కానీ చెప్పిన తర్వాత కూడా ఆత్మీయ జీవితంలో మనల్ని మనం పరిశీలించుకునే వాళ్ళుగా ఉండాలి. But Jesus told them to wait for that power. ఆయన పరిశుద్ధాత్మ కొరకు మీరు వేచి ఉండాలని చెప్పి ప్రభు వాళ్ళని హెచ్చరిస్తూ వస్తున్నారు. The early church was so persecuted that they were sent out all over. అక్కడ ఆ సమయంలో వాళ్ళ యొక్క జీవితంలో అనేక శ్రమలను వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. The gospel can come into a place that's a hard place. ఆ సమయంలో సువార్త అనేది చాలా కష్టమైనది, కానీ అటువంటి సమయంలో కూడా సువార్త ప్రకటించినప్పుడు అనేకులు రక్షించబడినట్టు మనం చూస్తున్నాం. And the gospel can prosper in that place. దేవుడు సువార్త అన్నది మన జీవితంలో ఫలించేదిగా ఉండాలి. Because it's the infallible seed of God. It's the seed of God that cannot be corrupted. మన జీవితంలో ఏదైతే మనము పొందుకున్నామో దాన్ని తప్పిదంగా వాడుకోవడానికి, తప్పిదంగా నడుచుకోవడానికి ఏమాత్రం మనం వాడుకోవద్దు. And you can be born again. You can have that new hope, the hope of Jesus మనము Christ. క్రీస్తులో నూతనంగా జన్మించిన వారుగా ఉండాలి. క్రీస్తులో మనము తిరిగి బాప్తిసం పొందిన మనము క్రీస్తులో నాటబడి ఫలించేవారుగా ఉండాలి. The Bible says, Jeremiah 29:11, "For I know the plans I have for you, declares the Lord, plans to prosper you and plans not to harm you, plans to give you a hope and a future." ఇర్మియా గ్రంథంలో ఈ రీతిగా దేవుడు సెలవిస్తున్నాడు, నీవు పిలువబడిన వ్యక్తి పిలువబడినట్టుగా ఉండకూడదు, నీవు అనేకులకి ఫలమిచ్చేవాడుగా ఉండాలి, నీవు అనేకులకి దీవెనకరంగా ఉండాలి, నీవు ఒక మాదిరికరమైన వృక్షంగా ఎదగాలని చెప్పి వాక్యము సెలవిస్తున్నది. So He wants to give you a hope and a future. నీ జీవితంలో ఒక గొప్ప మలుపును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక గొప్ప మంచి జీవితాన్ని నీకు దేవుడు సాదృశ్యంగా ఇవ్వబోతున్నాడు. The world wants to take away from you. The world wants to destroy you. ఈ ప్రపంచము, ఈ దేశము నిన్ను తప్పిదమైన మార్గములో నడిపించడానికి పురికొల్పినప్పుడు నువ్వు నడవకుండా నా దేవుడు సత్యమైన మార్గంలోనే నడిపించడానికి ఇష్టపడతాడు. The world wants to put a burden on you that no one can bear. ఈ జీవితము, ఈ ప్రపంచ జీవితంలో జీవించేవారు అనేకులు మనం చూస్తున్నాం, కానీ వాళ్ళ జీవితంలో సమాధానము లేదు. నీవు దేవుడిలో జీవించినట్లయితే ఆ సమాధానము ప్రత్యేకంగా ఉంటది. But the Bible says that whom the Son sets free is free indeed. అందుకే అంటున్నాడు, నేను నా యొక్క కృపను మీకు, నా యొక్క ప్రేమ మీకు నేను ఉచితంగా మేము ఇవ్వబోతున్నాను. The Bible says, "You shall know the truth, and the truth shall make you free."
నా దేవుడు అంటున్నాడు, నీవు సత్యములో నడిచినట్లయితే ఆ సత్యము నిన్ను స్వాతంత్రునిగా చేస్తుంది. ఆ స్వాతంత్రము దేవుడు నిన్ను స్వాతంత్రం ఇచ్చినప్పుడు నీవు అనేకులకి ఒక దీవెనకరంగా ఉంటావు. He's going to break off every chain of darkness, every chain of discouragement from your life. మన జీవితంలో ఆయన చీకటిని పారదోలే దేవుడు, దుఃఖమును కన్నీరిని పారదోలే దేవుడు ఆయన. He said, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. నా దేవుడు అంటున్నాడు, నా ద్వారానే తప్ప వేరే ఎవరు తండ్రి వద్దకు రావడానికి సమయం లేదు, ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉంటున్నాను అంటున్నాడు. In John 14:6. యోహాను 14:6 వచనంలో మనం చూసినట్లయితే He said that I am the true vine. In John 15. నేను నిజమైన ద్రాక్షవల్లిని. He is the true vine. He is the source of your strength. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయన నిజమైన తీగై ఉంటున్నాడు మన జీవితంలో. He said in John chapter 6 verse 35 to 48, I am the bread of life. ఆయన యోహాను సువార్తలో ఈ రీతిగా నేను నీకు జీవమిచ్చే శరీరముగా ఉంటున్నాను అంటున్నాడు. He was saying Moses had bread that came down from heaven. These people ate that bread. మోషేతో దేవుడు అంటున్నాడు, పరలోకము నుంచి నీకు మన్నా వచ్చింది, ఆ మన్నాన్ని తినడానికి దేవుడు కృప చూపించాడు మోషేకు. And they were hungry again. But as those who eat the bread of life, సముద్ర మార్గంలో నడిచి అలసిపోయి వాళ్ళ ప్రాణం సొమ్మసిల్లిపోయింది. కానీ ఆ సమయంలో నా దేవుడు మన్నాన్ని కుమ్మరించాడు మోషే కొరకు. then you'll never hunger again. దీన్ని తిన్నవారు మళ్ళీ ఎప్పుడు కూడా దాహము అనిపించదు వాళ్ళకి. You'll never thirst again as long as you thirst for Him. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఆకలి కొనరు వాళ్ళ జీవితంలో. He said, I have meat to do. I have meat that you do not know of. నేను నీకు మంచి ఆహారమునిచ్చే దేవుడు, నేను మంచి ఒక ఫలములను ఇచ్చే దేవుడుగా ఉంటున్నాను. John 8 verse 32, it says, I am the light of the world. నేను నీకు వెలుగై ఉన్నాను అంటున్నాడు దేవుడు. He is the light that gives life to men. ఈ రాత్రి మీరు చీకట్లో ఉన్నారేమో, నా దేవుడు అంటున్నాడు, నేను మీకు వెలుగై ఉంటున్నాను అంటున్నాడు. He is the only way, the only truth, and the only life. ఆయనే మార్గమును జీవమునై ఉన్నానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. There is no other. ఆయన తప్ప వేరే మార్గము లేదు. There is no other name by which men can be saved. ఆయన నామము తప్ప వేరే నామము ఈ లోకములో లేదు అంటున్నాడు ఆయన. But the name of the Lord Jesus Christ, the name above every ఆయన name. నామము తప్ప గొప్ప నామము ఈ ప్రపంచంలో ఏ నామము లేదండి. He said, I am the good shepherd in John chapter 10 verse 11 through 14. I am the good shepherd. ఆయన అంటున్నాడు, నేను నీకు మంచి కాపరినై ఉంటున్నాడు అంటున్నాడు. That means He wants to lead you. He wants to guide you. He wants to protect you. మంచి కాపరి నీకు మంచి కాపరిగా ఉంటాడు ఆయన. ఆ మంచి కాపరి నిన్ను కాపాడుతాడు. ఆ మంచి కాపరి నిన్ను మంచి దారిలో నడిపిస్తాడు. Through every storm of life, through every trial and tribulation. మన జీవితంలో ఆయన మంచి జీవితాన్ని ఇవ్వడానికి, కాపాడడానికి ఇష్టపడే దేవుడు. John 10:10, He said, for the thief cometh not but to steal, to kill, and to destroy. But I've come that you might have life, have it more abundantly. యోహాను సువార్తలో అంటున్నాడు, కొంతమంది నేను ఈ లోకాన్ని చెడపడానికి వస్తే, కొంతమంది తప్పుడు బోధన చేయడానికి వస్తే, అటువంటి వారిని మీరు జాగ్రత్త పడాలి. మనము గుర్తెరగడానికి మంచి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఇలాంటి వారిని ఎరగడానికి, తప్పుడు బోధకులని ఎరగడానికి జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన. He wants to give you His abundant life. He wants to give you His rest. ఆయన మనకి మంచి ఆహారం ఇచ్చే దేవుడు, ఆయన జీవం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. John 11:25, He said, I am the resurrection and I am the life. నేను యోహాను సువార్తలో అంటున్నాను, నేనే పునరుద్ధానమును జీవమునై ఉంటున్నాను అంటున్నాడు. He that believeth on me, though he were yet dead, he shall ఎవరైతే live. ఎందుకు విశ్వసిస్తారో, నన్ను నమ్ముతారో వాళ్ళకి నేను జీవం ఇస్తానంటున్నాడు. He's promising a life after life. నేను నీకు నిత్య జీవం ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్న దేవుడు. He's promised us eternal life. ఆయన మనకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. I am the way, the truth, and the life, He said. నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యాను దేవుడు అంటున్నాడు ఆయన. There is no other option. There is no other way to get to heaven. మనకు ఆయన తప్ప వేరే మార్గము లేదు. ఆయన తప్ప వేరే మార్గం మన జీవితంలో లేదు. Except through the Lord Jesus Christ.
యేసు తప్ప వేరే మార్గం మన జీవితంలో ఏది కూడా లేదు అని చెప్పి వాగ్దానం He had to come down and die for you and me on a cruel tree. నా కొరకు ఆయన పరలోకము నుంచి దిగి వచ్చి మరణించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. Betrayed by his friends, separated. ఆయన స్నేహితుల కొరకు ఆయన చనిపోయినప్పుడు పక్కన ఉన్న స్నేహితుడు అంటున్నాడు, His father had passed away. ఒక భక్తుడు ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. He had lived 33 years on this earth. ఈ భూమి మీద ఆ యొక్క తండ్రి విడిపడి ఉన్నప్పుడు 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. And he said, "It is finished," and gave up his life. అయ్యా, నేను ఈ 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాను, అన్ని కూడా అయిపోయింది, ఇక ముగించబడింది అని చెప్పి అనుకున్నాడు. The Bible says that he was marred more than any other man. ఇవన్నీ కూడా అయ్యా నా జీవితంలో అన్ని కూడా అయిపోయింది, ఇంకా ఏమి జరుగుతుందో నాకు తెలియదు, ఏమి జరగాలన్నా నీ చిత్తమే అంటున్నాడు ఆయన. He did that for you. He did that for me. ఏమి జరగాలన్నా ఏమి చేయాలన్నా అది నీవే చేయాలి, అది నీ చిత్త ప్రకారం జరగాలి. His compassion is so great while we were even separated from him. అయ్యా, నీ యొక్క ఆత్మ, నీ యొక్క ప్రేమ అది చాలా మార్పు లేనిది ప్రభువా. In darkness, he came to rescue us. ఆయన చీకటి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన వచ్చిన దేవుడు. He said in the book of Revelation, "I was alive, then I was dead. Now I'm alive forevermore." నేనే జీవమును సత్యమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరుకోలేరు. No one else is going to put Jesus into that grave. ఆయన తండ్రి ద్వారా కాకుండా, పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా ఏది కూడా మనకు జరగదని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో. And he raised again on the third day. He came back from the dead. చనిపోయిన వాడు చనిపోయినట్టే లేదు, ఆయన చనిపోయిన దేవుడు తిరిగి 3వ రోజు లేపబడ్డాడు. He's a good God. Hallelujah. He's a ఆయన wonderful మంచి దేవుడు God. మనకి. Whatever need that you're facing, he can meet that need. నువ్వు ఏదైతే ప్రాబ్లం ఎదుర్కొంటున్నావో, నీ జీవితంలో సమస్యను ఎదుర్కొంటున్నావో, ఆయన ఆ సమస్యను తీర్చేవాడుగా ఉంటున్నాడు. He said, "My peace I leave with you, not as the world gives." నేను నా సమాధానాన్ని నీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్టు కాదు నేను ఇచ్చేది, నా సమాధానాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. Do I give to you? నేనే అది నీకు ఇవ్వబోతున్నాను. He said that his yoke is easy, his burden is light. His yoke is easy and his burden is light. మన జీవితంలో లోకపరంగా నడవాల్సిన చాలా అది మన సులభకరము, కానీ ఆత్మీయ జీవితంలో మన దేవునితో అంటుకట్టుబడి నడవడము అది చాలా కష్టము. So God has a plan and a purpose for your life. మన జీవితం మీద దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉన్న దేవుడు. He wants to pour his spirit out through your life. ఆయన మన జీవితాన్ని ఒక శ్వాసత్రంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు నడిపించాలని So ఇష్టపడుతున్నాడు. that you can reach many other people for the Lord ఆయన Jesus Christ. అనేకులకి మనము సువార్తను ప్రకటించబడాలని మనల్ని వాడుకుంటాడు ఆయన. Many more people believed when the woman at the well told them what Jesus had done. ఆ స్త్రీ, ఒక స్త్రీ వచ్చి అనేక సార్లు మన దేవుడు నడుస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన తాకుతుంది, ఆమెకి ఏదైతే స్వస్థత కలిగిందో అది వెళ్ళి అనేకులకు చెప్పింది. So we got to be on fire for God. We got to press into God. మనము మన జీవితం మీద ఆధారపడే వారంగా ఉండాలి, దేవునితో అంటుకట్టుబడి నడిచే వారంగా మనం ఉండాలి.